హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు గోపన్న గొప్పతనం. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, భీతి గొలిపే ఈ శ్మశానంలో ఇంత అర్ధరాత్రి వేళ ప్రతిసారి అనుకున్నది సాధించాలనే నీ ప్రయత్నము భంగపాటుకు గురైతున్నా మొక్కవోని నీ పట్టుదల అభినందించదగినదే. అయితే మనిషిలో విచక్షణా జ్ఞానము సాధ్యాసాధ్యాల గురించిన అవగాహన లోపించినప్పుడు పట్టుదల మొండితనంగాను, శ్రమ ఓర్పు అనేవి అమాయక జడత్వ లక్షణాలుగాను పరిణమించే ప్రమాదమున్నది. ఇందుకు ఉదాహరణగా బాగా డబ్బు సంపాదించాలని, అందరి చేత గొప్పవాడు అనిపించుకోవాలని ఆశించిన గోపన్న అనేవాడు విచక్షణ తార్కిక దృష్టి లోపించిన కారణంగా లభించిన అవకాశాలను జారవిడుచుకున్నాడు. వాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. గోపన్నకు మంచివాడనే పేరు. మధురవాడ గ్రామంలో ప్రతి ఒక్కరూ వాడంటే ఇష్టపడతారు. అయితే గోపన్నకి బాగా డబ్బు సంపాదించాలని, అందరి చేత గొప్పవాడు అనిపించుకోవాలని బలమైన కోరిక ఉండేది. ఆ ఉద్దేశంతో వాడు ముందుగా తన గ్రామంలో పేరుపడ్డ పండితుడు రామశర్మ ఇంటికి వెళ్ళాడు. రామశర్మ గోపన్న పరిజ్ఞానాన్ని పరీక్షించాడు. ఒక వారం రోజుల పాటు వాడికి పాఠాలు చెప్పి వల్లెవేయించాడు. తర్వాత వాడితో, నాయనా, నీలో పండితులయ్యే లక్షణాలు లేవు. అయితే నీ గొంతు శ్రావ్యంగా ఉంది. త్రిపుర నగరంలో రాగయ్య అనే గొప్ప సంగీత విద్వాంసుడున్నాడు. ఆయన వద్దకు వెళ్ళి సంగీతం నేర్చుకో అని సలహా ఇచ్చాడు. గోపన్న త్రిపుర నగరం వెళ్ళి రాగయ్యను కలుసుకున్నాడు. ఆయన వారం రోజుల పాటు వాడికి పాఠాలు చెప్పాక, నాయనా, నీ గొంతు శ్రావ్యమైనదే. అందులో నుంచి తీయని మాటలు వస్తాయి తప్ప పాటలు రాకపోవటము నాకే విడ్డూరంగా ఉంది. నువ్వు సంగీతానికి పనికిరావు. అయితే నీ చేతి వేళ్ళు ఎంతో పొడుగ్గా చిత్రలేఖనానికి అనువుగా ఉన్నాయి. విజయపురంలో సురేకుడు అనే గొప్ప చిత్రకారుడున్నాడు. ఆయన వద్దకు వెళ్ళి ఆ విద్య నేర్చుకో అన్నాడు. సురేకుడు వారం రోజుల పాటు గోపన్నను పరీక్షించి, నాయనా, చిత్రకారుడికి ఊహాశక్తి ఉండాలి. తను చూసిన ప్రతి దృశ్యాన్ని సవివరంగా గుర్తు చేసుకుంటేనే ఎవరైనా చక్కని బొమ్మలు గీయగలుగుతారు. ప్రస్తుతానికి నీ ఊహాశక్తి అంతంత మాత్రంగా ఉన్నది. కొంతకాలం పాటు నీ ఊహాశక్తికి మెరుగులు దిద్దాలి. అందుకు పాండిత్యం అవసరం. మధురవాడలో రామశర్మ అనే మహాపండితుడున్నాడు. కొంతకాలం పాటు నువ్వు ఆయనకి శుశ్రూష చెయ్యి అన్నాడు. తాను మధురవాడ నుంచే వస్తున్నానని, రామశర్మ తను పండితుడు కాలేడన్నాడని చెప్పటానికి గోపన్నకి చిన్నతనం వేసింది. వాడు సురేకుడికి కృతజ్ఞతలు తెలుపుకొని అక్కడి నుంచి ఇంటి ముఖం పట్టాడు. ఈ జన్మకు తాను గొప్పవాడినయ్యే అవకాశం లేదని వాడు నిరాశ చెందాడు. తన గ్రామం పొలిమేరల్లో ఉండగా గోపన్నకి రక్షించండి, రక్షించండి అన్న కేకలు వినపడ్డాయి. ఎవరా అని చూస్తూ ఉండగా వాడికి ఆ మాటలు దారి పక్కనున్న గోతులో నుంచి వస్తున్నట్లు తెలిసింది. తొంగి చూస్తే అది నిలువులోతు గొయ్యి. అందులో మనిషి ఒకడున్నాడు. గోపన్న చెయ్యి అందించబోతే అది ఆ మనిషికి అందలేదు. నేను నీకు సాయపడతాను, ధైర్యంగా ఉండు. దగ్గరలో ఏదైనా చెట్టు కొమ్మ గాని తాడు గాని దొరుకుతుందేమో చూసి వస్తాను అన్నాడు గోపన్న ఆ మనిషికి ధైర్యం చెప్తూ. నువ్వంత మాటన్నావు కదా, అదే చాలు అన్నాడు ఆ మనిషి. తర్వాత గోపన్న చూస్తూ ఉండగా ఆ మనిషి పైకి వచ్చాడు. ఆ గొయ్యి పూడుకుపోయింది. నీకు మహిమలున్నట్లు తోస్తున్నది. అలాంటప్పుడు రక్షించమని కేకలెందుకు పెట్టావు అని అడిగాడు గోపన్న ఆశ్చర్యంగా. ఆ మనిషి నవ్వి, నేనొక సన్యాసిని. నాకు అద్భుత శక్తులున్నాయి. రోజుకొక మంచివాడి కోరిక తీరుస్తూ ఉంటాను. అందుకని ఒక గోతిని సృష్టించుకొని అందులో నుంచి కేకలు పెడతాను. మంచితనము అదృష్టము ఉన్నవాడు నా దగ్గరికి వస్తాడు. ఈరోజు అదృష్టం నీది. నీకేం కావాలో కోరుకో అన్నాడు. గోపన్న నిట్టూర్చి, గొప్పవాణ్ణి కావాలని, బాగా డబ్బు సంపాదించాలని నా కోరిక.
ఆ కోరికలు తీర్చుకోవటం కోసము నేను చెయ్యని ప్రయత్నం లేదు అంటూ సన్యాసికి తన కథ చెప్పుకున్నాడు. సన్యాసి గోపన్న తలపైన చేయి పెట్టి, ఈ క్షణం నుంచి నీకు ఎంత గొప్ప పండితులనైనా ఓడించగల పాండిత్యం లభిస్తుంది. సంగీతము, చిత్రలేఖనాల్లో కూడా నీ గొప్పతనానికి ఎదురు ఉండదు. ఇది నా దీవెన అన్నాడు. గోపన్న సన్యాసికి సాష్టాంగ నమస్కారం చేసి లేచి నిలబడ్డాడు. సన్యాసి వాడితో, నువ్వు నీ గొప్పతనంతో మాత్రమే డబ్బు సంపాదించగలవు. ఆ విషయం గుర్తుంచుకొని వెళ్ళు అన్నాడు. ముందుగా గోపన్న రామశర్మను కలుసుకుని ఆయనతో, అయ్యా, తమరు నాలో పండితుడు కాగల లక్షణాలు లేవన్నారు. వెనకటికి విష్ణుశర్మ అనే పండితుడు ఎందుకు పనికిరాని పరమ మూర్ఖులైన రాజకుమారులని పంచతంత్ర కథలతో వివేకవంతుల్ని చేయగలిగినాడు. ఈ ప్రపంచంలో పట్టుదల గల శిష్యుడు నేర్వలేని విద్య అంటూ ఉండదు. కాబట్టి లోపం నాలో కాక తమలో ఉన్నదనిపిస్తున్నది. నేను వేసే కొన్ని ప్రశ్నలకు జవాబులివ్వండి అంటూ కొన్ని ప్రశ్నలు వేశాడు. రామశర్మ ఒక్క ప్రశ్నకి బదులివ్వలేక ఉక్రోషంతో గోపన్ననే బదులు చెప్పమన్నాడు. వాడు చెప్పగానే ఆశ్చర్యపడి, నీ పాండిత్యము అసాధారణం. ఇలాంటి జ్ఞానం సంపాదించడానికి నాకు ఈ జన్మ చాలదు అన్నాడు. గోపన్న అక్కడి నుంచి త్రిపురా నగరం వెళ్ళి రాగయ్యను కలుసుకుని రామశర్మకు చెప్పినట్లే చెప్పి, తమరొక పాట పాడండి, అందులో లోపాలుంటే చెబుతాను అన్నాడు. రాగయ్య చక్కని పాట పాడాడు. గోపన్న వెంటనే, పామరులకు ఇది బాగానే అనిపిస్తుంది, కానీ విద్వాంసులు పాడవలసిన తీరు ఇది కాదు అంటూ ఆ పాటని కొద్దిగా సవరించి తాను పాడి వినిపించాడు. రాగయ్య వాడికి చేతులు జోడించి, మహానుభావా, నీవు కారణజన్ముడివి. ఇలా పాడటము ఈ జన్మంతా సాధనం చేసినా నాకు సాధ్యం కాదు. గతంలో నీ గురించి నేనన్న మాటలకి నన్ను క్షమించు అన్నాడు. తర్వాత గోపన్న విజయపురంలోని సురేకుణ్ణి కలుసుకొని ఆయన చిత్రాల్లో కొన్ని మార్పులు చేశాడు. అప్పుడు ఆ చిత్రాల్లో వచ్చిన అద్భుతమైన అందచందాలకి సురేకుడు ఆశ్చర్యపడి, నాయనా, నువ్వు దేవాంశ సంభూతుడివి. భూమి మీద ఇంకెవరికీ ఈ విధంగా చిత్రాలు గీయటం సాధ్యం కాదు అన్నాడు. తాను గొప్పవాడినన్న భావము అప్పటికి గోపన్నలో పూర్తిగా కలిగింది. ఆ గొప్పతనాన్ని ఉపయోగించుకొని బాగా డబ్బు సంపాదించాలని వాడనుకున్నాడు. విజయపురంలోనే విమలానందుడు అనే భాగ్యవంతుడున్నాడు. ఆయన పండితుల్ని బాగా ఆదరిస్తాడని పేరు. గోపన్న ఆయనను కలుసుకొని తన పాండిత్యం ప్రదర్శించాడు. విమలానందుడు గోపన్న వివరాలు తెలుసుకొని, ఆర్య, మీ వంటి పండితుడి దర్శన భాగ్యంతో నా జన్మ తరించింది. ఇంతవరకు ఎవ్వరికీ ఇవ్వని కానుక తమరికిస్తాను అంటూ ఒక తాళపత్రాన్ని ఇచ్చాడు. అది వేదవ్యాసుడు చెప్పగా విఘ్నేశ్వరుడు స్వహస్తాలతో రాసిన మహాభారత గ్రంథంలోని ఒక తాళపత్రమట. పూర్వజన్మ సుకృతం కొద్దీ విమలానందుడి పూర్వీకులలో ఒకరికది లభించిందట. తరతరాలుగా ఆయన పూర్వీకులు ఆ తాళపత్రాన్ని ప్రాణప్రదంగా చూసుకుంటున్నారట. ఆ తాళపత్రం చూసి గోపన్న నిరుత్సాహపడ్డాడు. అయితే తనకు ధనం కావాలని విమలానందుడిని అడగలేకపోయాడు. తన వద్ద సెలవు తీసుకుంటున్న గోపన్నని విమలానందుడు, ఆర్య, పొరుగురిలో నా అన్న భ్రమరానందుడున్నాడు. ఆయనకి సంగీతం అంటే ప్రాణం. తమరికి ఆ విద్యలో ప్రవేశముంది కాబట్టి నన్ను సంతోషపెట్టినట్లే ఆయన్ను కూడా సంతోషపెట్టగలరు అని కోరాడు. గోపన్న భ్రమరానందుణ్ణి కలుసుకుని తన సంగీత విద్యను ప్రదర్శించాడు. ఆయన బ్రహ్మానందం చెంది, ఈ భూమి మీద మీ వంటి గాయకుడు మరొకరుంటారనుకోను. మీకే కానుకలిచ్చినా అమూల్యమైన తమ ప్రతిభకు వెలకట్టినట్లయితుంది. ఇంతవరకు ఎవరికీ ఇవ్వని కానుక తమరికిస్తాను అని ఒక చిన్న కంచుభరణ ఇచ్చాడు. ఆ కంచుభరణ తరతరాలుగా వారి కుటుంబంలో అపురూపంగా చూసుకోబడుతున్న వస్తువు. ఆ భరిణ మూత తెరిచి చెవి కానించుకుంటే నాదబ్రహ్మ త్యాగరాజు గొంతు వినపడుతుంది. మనసులో ఏ కృతిని కోరుకుంటే అది చెవిలో ఆయన కంఠస్వరంలో వినపడుతుంది. తనకు డబ్బు కావాలని నోరు విప్పి అడగలేక తన దురదృష్టానికి తననే నిందించుకుంటూ అక్కడి నుంచి సెలవు తీసుకోబోతున్న గోపన్నతో, అయ్యా, మా అన్నగారు చిత్రానందుడు పొరుగురిలో ఉంటున్నాడు. తమరు ఆయన్ని కలుసుకొని తమ చిత్రలేఖన ప్రావీణ్యంతో ముగ్ధుణ్ణి చేయగలరు. కళలకి ప్రాణం పెడతారాయన అన్నాడు భ్రమరానందుడు.
చిత్రానందుడు గోపన్న చిత్రకళకు మెచ్చి అజంతా చిత్రకారుడు విడిగా వేసిన బొమ్మ ఒకటి వాడికి కానుకగా ఇచ్చాడు. ఇప్పటికీ వెలిసిపోని రంగులతో జీవకళ ఉట్టిపడుతూ ఆ చిత్రం ఎంతో అద్భుతంగా ఉంది. తనకి డబ్బు దొరకలేదని మనసులో వ్యధపడుతూ సెలవు తీసుకుంటున్న గోపన్నతో, అయ్యా, తమను డబ్బుతో సత్కరించగలవాడు మన దేశపు రాజొక్కడే. తమరాయనను దర్శించి తగిన సత్కారం పొందవలసిందిగా కోరుతున్నాను. తమ బోటి కళాకారులకు ధన వ్యామోహం ఉండదని నాకు తెలుసు. కానీ రాజసత్కారము కళాకారులకు గౌరవప్రదము అన్నాడు చిత్రానందుడు. ఆయన మాటలతో గోపన్నకు డబ్బు సంపాదించే ఉపాయం తెలిసింది. వాడు తక్షణము రాజధానికి ప్రయాణం కట్టి అక్కడికి చేరుకోగానే ఒక సత్రంలో బస చేశాడు. ఆ సత్రంలో వాడికి రామశర్మ, రాగయ్య, సురేకుడు కనిపించారు. ఆ దేశపు రాజు దేశంలోని కళాకారుల మధ్య పోటీలు నిర్వహిస్తున్నాడట. ఉత్తమ కళాకారులని ఘనంగా సన్మానిస్తాడట. వాళ్ళు ముగ్గురు ఆ పోటీల గురించే వచ్చారు. గోపన్నను చూడగానే వాళ్ళు నీరసపడి, ఈ ప్రపంచంలో ఎవరితోనైనా ధైర్యంగా పోటీ పడగలం, కానీ మీరు పోటీలో పాల్గొనే మాట అయితే మాత్రము ఫలితం మాకు ముందే తెలుసు, మేమిక తిరిగిపోతాము అన్నారు. ఆ ముగ్గురు మానవ ప్రయత్నంతో వారి వారి విద్యల్ని సాధించారు. తాను అదృష్టం కొద్దీ ఆయా విద్యల్లో ప్రవీణుడయ్యాడు. ఇలా ఆలోచించి గోపన్న వాళ్లతో, మీరు ముగ్గురు నాకు గురుతుల్యులు. మీ కారణంగానే నేను ఈ ఉన్నత స్థితికి చేరుకున్నాను. పోటీలు నేను చూస్తానే తప్ప పాల్గొనను. ఈ పోటీల్లో మీరు నెగ్గకపోతే మాత్రము మిమ్మల్ని ఓడించిన వారిని నేను ఓడిస్తాను అన్నాడు. ఈ మాటకి రామశర్మ, రాగయ్య, సురేకుడు ఎంతగానో సంతోషించారు. అయితే గోపన్న పోటీల్లో పాల్గొన రావాల్సిన అవసరం లేకపోయింది. వాళ్ళు ముగ్గురు తమ విద్యల్లో అందరికంటే మిన్న అనిపించుకొని ఒక్కొక్కరు 1,00,000 వరహాలు చొప్పున రాజు నుంచి కానుకగా పొందారు. తిరుగు ప్రయాణమైనప్పుడు వాళ్ళు ముగ్గురు గోపన్నకి కొంత డబ్బు ఇస్తామన్నారు. గోపన్న వారితో, ఎవరికేది ప్రాప్తమో అదే లభిస్తుంది. నేను డబ్బును దానం తీసుకునేందుకు ఇష్టపడను అన్నాడు. డబ్బు ఊరికే తీసుకోవద్దు, ప్రతిఫలంగా మాకేదైనా మేలు కలిగించుదురు గాని అన్నారు ముగ్గురు. వాళ్ళ ఉద్దేశము గోపన్న నుంచి తమకు తెలియని కొత్త విశేషాలు, తమ తమ విద్యలకు సంబంధించినవి తెలుసుకోవాలని. అయితే ఆ మాటని మరొక విధంగా అర్థం చేసుకున్న గోపన్న, నా దగ్గరేమున్నాయి, వేదవ్యాసుడి తాళపత్రము, త్యాగరాజు పాటల భరిణై, అజంతా బొమ్మ తప్ప అన్నాడు. ఆ మాట వింటూ రామశర్మ, రాగయ్య, సురేకుడు ఆశ్చర్యపడి, ఏమిటవి, వాటి వివరాలు చెప్పండి అన్నారు. గోపన్న వారికి తన వద్ద ఉన్న అపూర్వ వస్తువుల వివరాలు చెప్పగానే వాళ్ళెంతో అబ్బురపడి, ఎంత డబ్బిచ్చినా దొరికే వస్తువులు కావవి, ఒక్కొక్కరము 1,00,000 వరహాలు ఇస్తాం, వాటిని మాకివ్వండి అని వేడుకున్నారు. గోపన్న వెంటనే ఏమి చేసేందుకు తోచక వాళ్లతో, ఆ చెరువు గట్టున ఉన్న మర్రి నీడకి వెళదాం, అక్కడ నా నిర్ణయం ఏదో తెలియచెబుతాను అన్నాడు. నలుగురు అటుకేసి నడవసాగారు. గోపన్న మనసులో ఎంతగానో మదనపడుతూ చెట్టు వద్దకు చేరగానే, సన్యాసి మాటలోని గూఢార్థము ఇప్పటికి గ్రహించగలిగినాను. సన్యాసి ఎవరని అడక్కండి, మీరు నిజమైన కళాకారులు, ఈ అపూర్వ వస్తువులు మీ వద్ద ఉండటమే న్యాయము అంటూ వాళ్ళకి తాళపత్రము, పాటల భరిణే, అజంతా బొమ్మ ఇచ్చి వాళ్ళిచ్చిన 3,00,000 వరహాలు తీసుకుని తన గ్రామం కేసు బయలుదేరాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, గోపన్న బాగా డబ్బు సంపాదించాలని, గొప్పవాడిని అనిపించుకోవాలని పట్టుదలతో ఎందరినో ఆశ్రయించి చివరకు సన్యాసి దీవెన కారణంగా ఎంతటి పండితుడినైనా ఓడించగల శక్తిని సంపాదించాడు. అయితే వాడు దానిని సందర్భోచితంగా ఉపయోగించినట్లు కనపడదు. రాజు కళాకారుల మధ్య పెట్టిన పోటీలలో పాల్గొని పండితులందరినీ ఓడించి ఆయన నుంచి ఎన్నో కానుకలు పుచ్చుకునే అవకాశం జారపుచ్చుకున్నాడు. చివరకు తనకు లభించిన అపూర్వ వస్తువులని పండితులకిచ్చి వారి నుంచి 3,00,000 వరహాలు తీసుకుని తృప్తిపడ్డాడు. వీటన్నిటికీ వాడిలో విచక్షణ, వివేకము, తార్కిక దృష్టి లోపించడమే గదా కారణం. ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సన్యాసి గోపన్నకు ఎంత గొప్ప పండితులనైనా ఓడించగల
సకల కళా పాండిత్యము ప్రసాదిస్తూనే డబ్బు సంపాదించే విషయంలో మాత్రము ఒక నియమము నిబంధన ఉన్న సంగతి గురించి హెచ్చరించాడు. అదేమిటంటే గోపన్న తన పాండిత్యం ద్వారా కాక వ్యక్తిగతమైన తన మంచి ప్రవర్తన వల్ల లభించే గొప్పతనం కారణంగానే డబ్బు సంపాదించగలడని. రాజు పెట్టిన పోటీలలో వాడు రామశర్మ, రాగయ్య, సురేకులని ఓడించగలిగి ఉండి ఆ పని చేయక తన గొప్పతనాన్ని నిరూపించుకున్నాడు. అంతేకాక తన వద్ద ఉన్న వస్తువులు నిజమైన కళాకారులకు మాత్రమే అపూర్వ వస్తువులని, వాళ్ళు వాటిల్ని డబ్బు కంటే అపూర్వంగా చూసుకుంటారని గ్రహించాడు. తన కృత్రిమ పాండిత్యము పండితులను ఓడించగల శక్తినిచ్చింది, కానీ తనకు కళాదృష్టిని ప్రసాదించలేకపోయింది. కాబట్టి ఆ వస్తువులు సమర్థులైన కళాకారుల వద్ద ఉండటమే న్యాయం. ఈ విధంగా ఆఖరి క్షణంలో వాడికి కలిగిన వివేకం కారణంగా పండితులిచ్చిన 3 లక్షల వరహాలతో తృప్తిపడి తన గ్రామం వెళ్ళిపోయాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు కళ నిజమైంది. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోగొట్టుకున్న కిరీటిని వాడి తాత అష్టకష్టాలు పడి పెంచి పెద్ద చేశాడు. 18 ఏళ్ల వయసు వచ్చిన తాత గారాబంలో పెరిగిన కిరీటికి బాధ్యతలు, ఇంటి పరిస్థితులు తెలియవు. తాత హఠాత్తుగా జబ్బును పడి మంచం పట్టేసరికి వైద్యానికి, మందు మాకులకు డబ్బు లేకపోవడంతో అప్పుడు ఇంటి స్థితిగతులు అర్థమైనాయి కిరీటికి. కిరీటికి డబ్బు కోసము ఇంటిని అమ్మకానికి పెట్టడం తప్ప మరొక దారి కనబడలేదు. అయితే తాత అందుకు అభ్యంతరం చెబుతూ, ఇక ఈ ఘట్టము వెళ్ళిపోతుందిరా బాబు, నా కోసము ఉన్న ఇంటిని అమ్మి తర్వాత చిక్కులు పాలు కాకు అన్నాడు. నువ్వు లేకున్నా నేనెలా బతకగలను తాత? డబ్బు ఏదో ఒక విధంగా సంపాదించగలమేమో, కానీ పోయిన ప్రాణాన్ని తిరిగి తేలేం కదా. నువ్వు నా కోసం బతకాలి అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు కిరీటి. తర్వాత వాడు ఇల్లు అమ్మిన డబ్బుతో పట్నం నుంచి వైద్యుణ్ణి రప్పించాడు. మంచి మందులు తెప్పించాడు. అయినా మాసం తిరగకుండానే కన్ను మూశాడు తాత. వైద్యం ఖర్చులకు పోగా మరికొంత డబ్బు చేతిలో ఉండటంతో కిరీటి తాత శ్రాద్ధ కర్మలు ఘనంగా చేశాడు. వారం రోజులు గడిచినాయి. ఇప్పుడు బతుకు తెరువుకు ఏం చెయ్యాలా అన్న సమస్య కిరీటికి ఎదురైంది. వాడు ఒకనాటి ఉదయం వేళ ఊరి బయటికి పోయి ఒక బండరాయి మీద కూర్చొని తన దగ్గర ఉన్న డబ్బు లెక్క చూసుకున్నాడు. సరిగ్గా 20 వెండి కాసులున్నాయి. ఇకపై తను ఎలా బతకాలా అని వాడు చింతిస్తూ ఉండగా దారిన వెళుతున్న కోయివాడకుడు కిరీటి ముఖంలోకి ముఖం పెట్టి చూసి, మొహంలో రాచబిడ్డ కళ మెరుస్తున్నది. వాలకం చూస్తే పేదవాడిలా కనిపిస్తున్నావు. దిగులు పడకు, మంచి రోజులు ముందున్నాయి అంటూ కిరీటి ముందు కుప్పలా ఉన్న కాసులో నుంచి ఒకటి తీసుకొని తన దారి తాను వెళ్ళిపోయాడు. ఆ పగలంతా కోయవాడి మాటల్ని మననం చేసుకుంటున్న కిరీటికి రాత్రి కలలో తల మీద వజ్రాలు పొదిగిన కిరీటం కనిపించి మెలకువ వచ్చింది. దూరంగా తొలికోడి కూస్తున్నది. తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమైతాయని తాత చెప్పిన సంగతి వాడికి గుర్తుకొచ్చింది. తను ఈ ఊళ్ళో ఉంటే రాజు కాగలటం కల్ల కదా. కిరీటి అప్పటికప్పుడు పుట్టి పెరిగిన ఊరిని విడిచి రాజధాని నగరానికి ప్రయాణమయ్యాడు. వాడు 3 పగళ్ళు 3 రాత్రులు పట్టుదలగా నడిచి 4వ రోజు మిట్ట మధ్యాహ్నం వేళకి రాజధాని నగరం చేరాడు. దారి ఖర్చులకు పోగా ఇంకా వాడి దగ్గర 3 కాసులు మాత్రం మిగిలి ఉన్నాయి. ఆకలిగా ఉండటంతో వాడు అక్కడికి దగ్గరలోనే కనిపించిన ఒక పూటకూళ్ల బస్సులోకి వెళ్ళాడు. ఆ సరికే విస్తళ్లలో 10 మందికి వడ్డన చేస్తున్నది పేదరాశి పెద్దమ్మ. ఆమె కిరీటి దగ్గర ఒక కాసు తీసుకుని ఒక మూల అరిటాకు పరిచి వాడికి కూడా వడ్డన చేసింది. అక్కడ ఉన్న వాళ్లలో 2 తరచూ పూటకూళ్ల బస్సుకు వచ్చేవాళ్ళు. వాళ్లలో ఒకడు పెద్దమ్మతో, అవునుగానే పెద్దమ్మ, నీ ముఖంలో ఏదో దిగులు కనిపిస్తుందేంటి? క్రితంసారి వచ్చినప్పుడు మీ రాజుగారు రాచపుండుతో బాధపడుతున్నారని చెప్పావు. అది గాని ఇంకా నయం కాలేదా అన్నాడు. పెద్దమ్మ దీర్ఘంగా నిట్టూర్చి, పొరుగురాజు ఆస్థాన వైద్యుడి పుణ్యాన మా రాజుగారికి రాచపుండు నయమై గండం తప్పింది. ఇప్పుడు మా యువరాణి పెళ్లి సమస్య వేధిస్తున్నది. ఆమెకి తరచూ ఒకే రకం కల వస్తున్నదట. తాను ఒంటరిగా దేవీ ఆలయానికి వెళుతూ ఉండగా
ఒక నల్ల తాచుపాము ఆమెను కాటివేయబోవటము, ఒక యువకుడు దాని బారి నుంచి ఆమెను కాపాడటము రోజూ కలలో కనిపిస్తున్నదట. వచ్చిన సంబంధాలన్నీ తిరస్కరిస్తున్నది. నల్లతాచు నుంచి తనను కాపాడిన వాడినే వివాహం చేసుకుంటుందట. ఇంతవరకు దేవి ఆలయానికి పోయే దారిలో ఆమెకు ఒక్కగానొక్క వానపాము కూడా కనపడిన పాపాన పోలేదు అన్నది. అంతా విన్న కిరీటి తన రొట్టె విరిగి నేతిలో పడినంతగా ఆనందపడ్డాడు. వాడు త్వరగా భోజనం ముగించి పాములు పట్టేవాళ్ళని వెతుకుతూ బయలుదేరాడు. వాడికి పాముల పాపన్న అనేవాడు కనిపించాడు. కిరీటి వాడి గుడిసె ముందుకు పోయి, నాకు కూరలు పీకిన నల్లతాచు కావాలి, ఉన్నదా అని అడిగాడు. లేకే 2 కాసులైతుంది అన్నాడు పాపన్న. కిరీటి అతడికి తన దగ్గర మిగిలి ఉన్న 2 కాసులు ఇచ్చి పాపన్న బుట్టలో పెట్టిన పామును తీసుకుని కొండ ఎక్కి ఒకచోట పొదల మాటును దాక్కొని వచ్చే పోయేవాళ్ళని పరీక్షగా చూడసాగాడు. కొంతసేపటికి 2 యువతులు దేవి ఆలయానికి పోతూ కనిపించారు. వాళ్లల్లో యువరాణి లేదు. సూర్యాస్తమయమై క్రమంగా చీకటి పడసాగింది. ఆ సమయంలో మిలమిలా మెరిసే దుస్తుల్లో యువరాణి దేవి ఆలయానికేసి పోతూ వాడి కంటపడింది. వెంటనే కిరీటి పొదలమాటు నుంచి పామును యువరాణి మీద పడేలా విసిరేశాడు. పాము భుజం మీద పడగానే యువరాణి కెవ్వుమన్నది. మరుక్షణము కిరీటి పొదలమాటు నుంచి ముందుకు దూకి పామును వడిసి పట్టుకుని దూరంగా విసిరేశాడు. యువరాణి కొద్దిసేపటికి తెప్పరిల్లి కిరీటికేసి చూస్తూ, ఆహా, కల నిజమైంది, నువ్వే నా భర్తవు అన్నది. అదేమిటి అని ఏమీ తెలియనట్లు ఆశ్చర్యం నటించాడు కిరీటి. అప్పుడు యువరాణి తనకు రోజూ వస్తున్న కలను గురించి కిరీటికి చెప్పి, నన్ను నల్లతాచుపాము బారి నుంచి రక్షించిన వాడినే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. ఇప్పుడు నువ్వు కాదంటే ఆ జన్మాంతము బ్రహ్మచారిణిగా ఉండిపోతాను అంటూ కళ్ళు తుడుచుకున్నది. కిరీటి బ్రహ్మానందపడిపోతూ యువరాణి చేయి పట్టుకున్నాడు. అప్పటికప్పుడు 2 దేవీ ఆలయంలో అర్చకుడు అందించిన మందారమాలలు మార్చుకుని భార్యాభర్తలైపోయారు. కిరీటి చేయి పట్టుకుని కొండ దిగసాగింది యువరాణి. ఇదంతా కల అనిపించింది కిరీటికి. 2 తిరిగి పేదరాశి పెద్దమ్మ ఇంట్లోకి అడుగుపెట్టాక ఈ లోకంలోకి వచ్చాడు వాడు. ఇక్కడికి తీసుకొచ్చావేంటి, పెద్దమ్మ నీకు తెలుసా అని కిరీటి యువరాణిని ఆశ్చర్యంగా అడిగాడు. యువరాణి నవ్వి, అలనాడెప్పుడు గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో తల్లిదండ్రుల నుంచి వేరుపడి 4 ఏళ్ల పిల్లగా ఈ పెద్దమ్మకు దొరికాను. ప్రేమతో పెంచి ఇంత దాన్ని చేసింది అన్నది. అయితే నువ్వు యువరాణివి కాదా అంటూ విభ్రాంతిగా అడిగాడు కిరీటి. నా పేరు యువరాణియే, అనుమానం దేనికి అంటూ ఆశ్చర్యపోయింది యువరాణి. నువ్వు పెద్దమ్మ పెంపుడు కూతురువైనప్పుడు ఈ రాచరికపు దుస్తులు నీకెక్కడివి అని అడిగాడు కిరీటి. ఆ ప్రశ్నకి యువరాణి విరగబడి నవ్వుతూ, నేను ఈ దేశపు యువరాణి ప్రధాన సఖిని, ఇష్ట సఖిని గదా, ఆ కారణంగా యువరాణి నాకు బాగా పరిచయం. ఆవిడ పాత దుస్తులు అప్పుడప్పుడు అడిగి తీసుకుంటాను అన్నది. వంటగదిలో ఉండి ఈ సంభాషణ అంతా విన్న పేదరాశి పెద్దమ్మ పరమానందం చెంది బయటికి వస్తూ యువరాణితో, ఓసే యువరాణి, నా ఒంట్లో ఓపిక తగ్గిపోతున్నది. రాజుగారి వంటశాల లాంటి ఈ పూటకోళ్ల బసని అల్లుడికి అప్పగించేస్తాను అన్నది. ఈ యువరాణి వచ్చిన సంబంధాలనే వద్దంటున్నది. దీనికి పెళ్లిరాత ఉన్నదో లేదో అని తెగ బెంగపడ్డావు కదా, ఇప్పుడు సంతోషంగా ఉందా అని అడిగింది యువరాణి. పెద్దమ్మ యువరాణి బుగ్గలు పుణికి, ఇక నువ్వు యువరాణివి కాదే, పెళ్ళయింది కదా, రాణివే అన్నది మురిపంగా. స్వతంత్రంగా బతికే ఆధారం దొరికిన కిరీటి, ఈ పెళ్లితో నా కల కూడా నిజమైంది, రాణిగారి భర్త రాజే కదా అన్నాడు సంతోషంగా. మరొక కథ పేరు డబ్బు కొద్దీ చికిత్స. ఒక గ్రామంలో బంగారయ్య అనే ధనికుడు ఉండేవాడు. ఆ చుట్టుపక్కల అతనితో సమానమైన ఆస్తిపరుడు లేడు. అయితే అతను ఎవరికీ సాయపడేవాడు కాడు. గొప్ప పిసినారి. కాకికి ఎంగిలి చెయ్యి కూడా దులిపేవాడు కాడు. పిసినారి బంగారయ్యకి ఒకసారి కంటి జబ్బొచ్చింది. కళ్ళ వెంబడి అదే పనిగా నీరు కారటము, విపరీతమైన మంట, తలనొప్పి, కాళ్ళు వణకటము, వీటితో పాటు దృష్టి మందగించటము పట్టుకున్నాయి. పొరుగు గ్రామంలో ఒక గొప్ప వైద్యుడుండేవాడు.
ఆయనిచ్చే మందులు రామబాణాల వంటివి, వాటికి తిరుగులేదు. వైద్యంలో ఆయనకు ఎంత పేరంటే ఆ ప్రాంతాలలో ఉండే గ్రామాలలో మరొక వైద్యుడెవడు బతకలేకపోయాడు. ఈ వైద్యుడిలో ఒక గుణం ఉన్నది. ఆయన రోగి యొక్క స్థితిగతులు చూసి మరీ మందులిచ్చేవాడు. డబ్బు కూడా ఆ విధంగానే రాబట్టేవాడు. బీదా బిక్కి అయితే వాళ్లకు తగ్గ మందే ఇచ్చి వాళ్ళు ఎంత ఇస్తే అంత పుచ్చుకునేవాడు. ధనికులకైతే వాళ్లకు తగ్గ మందులిచ్చి డబ్బు బాగా రాబట్టేవాడు. పిసినారి బంగారయ్యకి ఆ వైద్యుడంటే ఇందుకే తీరని కోపం. ఒకప్పుడు ఆయనకు జబ్బు చేసి ఆ వైద్యుడి చేత ఏదో చికిత్స చేయించుకొని మరొక మార్గం లేక 100 రూపాయలు ఇచ్చుకోవలసి వచ్చింది. ఇప్పుడు బంగారయ్యను పట్టుకున్న రోగానికి చికిత్స చేయాలంటే ఆ వైద్యుడే చేయాలి. ఎందుకంటే ఆ చుట్టుపక్కల అనేక కోసుల దూరంలో మరొక వైద్యుడే లేడు. అయితే ఈయన చేత చికిత్స చేయించుకుంటే డబ్బు బాగా వదులుతుంది. అందుకని బంగారయ్య ఒక పేదవాడిలా నటిస్తూ వెళ్ళి వైద్యుడి దగ్గర చికిత్స పొందాలని ఆలోచించాడు. ఆయన చినిగిపోయిన దుస్తులు కట్టుకొని తలకి మరొక చినిగిపోయిన తలపాగా చుట్టుకొని తాంబూలంలో 2 అణాలు పెట్టుకొని వైద్యుడింటికి కుంటుకుంటూ వెళ్ళి తన అవతారానికి తగ్గట్టు యాసగా మాట్లాడుతూ తన కంటి జబ్బు గురించి ఆయనకి వివరంగా చెప్పుకొని చికిత్స చేయమని దీనంగా వేడుకున్నాడు. నీ జబ్బు నేను నయం చేస్తాను, భయపడకు. నేను చెప్పినట్లు చెయ్యి. 4 ముల్లంగి దుంపలు తెచ్చి వాటిని చక్రాలుగా తరిగి ఉప్పు అద్దు. నీరు బయటికి వస్తుంది. ఆ నీటిలో ఇంగువ చేర్చి తాగు. తర్వాత ఆ ముల్లంగి చక్రాల్ని ఎండబెట్టి రాత్రిపూట తిను. ఇలా రోజు తప్పకుండా 1 మండలం రోజులు తిన్నావంటే తప్పకుండా నీ కంటి రోగం పూర్తిగా నయమైతుంది అన్నాడు వైద్యుడు. బంగారయ్య ఇంటికి తిరిగి వచ్చి వైద్యుడు చెప్పినట్లే 40 రోజులు చేశాడు. కానీ చికిత్స చాలా అసహ్యం అనిపించింది. ఇంగువ, ముల్లంగి వాసన కొట్టే ఉప్పు నీళ్లు తాగటము, ఎండబెట్టిన ముల్లంగి ముక్కలు తినటము అంటే చక్కని భోజనం తినేవాడికి రోతగానే ఉంటుంది. మరి 40 రోజుల పాటు పళ్ల బిగువున ఈ చికిత్స చేసుకున్నందుకు జబ్బేమో నయమైంది. కానీ బంగారయ్యకి జిహ్వకు చవి చచ్చిపోయింది. అందుచేత బంగారయ్య చికిత్స పూర్తి కాగానే నోటికి సుఖంగా లడ్డూలు చేయించుకొని ఆతరం కొద్దీ మితిమీరి తిన్నాడు. దాంతో బంగారయ్యకి అజీర్తి, అమిత దాహము, అగ్నిమాంద్యము, కడుపు నొప్పి పట్టుకున్నాయి. మళ్ళీ వైద్యుడితో పనిపడింది. బంగారయ్య మళ్ళీ పాత వేషమే వేసుకొని తాంబూలంలో 2 అణాలు ఉంచుకొని వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తన పాత రోగం నయమైందని, కొత్త రోగం పట్టుకున్నదని, దానికి కూడా చికిత్స చేసి పుణ్యం కట్టుకోమని వైద్యుడిని దీనంగా వేడుకున్నాడు. వైద్యుడు బంగారయ్య నాడి పరీక్షించి, ఏం తిని ఇంత అజీర్తి తెచ్చుకున్నావు? నువ్వు తిన్నదాన్ని బట్టి మందు ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు. లడ్డూలు తిన్నానండి అన్నాడు బంగారయ్య. ఇంత అజీర్తి చేయాలంటే చాలా లడ్డూలు తిని ఉండాలే. నీకెక్కడివిరా అన్ని లడ్డూలు అని వైద్యుడు గట్టిగా అడిగాడు. బంగారయ్య మాట మార్చటానికి, అయ్యో కడుపు నొప్పి మెలిపెట్టేస్తున్నది, భరించలేకుండా ఉన్నాను బాబు, ముందు మందివ్వండి, అదంతా తర్వాత చెబుతాను అన్నాడు. నీ చేత ఇన్ని లడ్డూలు తినిపించినవాడు తప్పక సంపన్నుడే అయి ఉండాలి. ఆ సంపన్నుడెవరో తెలిస్తేనే గాని మందివ్వను. అది నా పద్ధతి. రోగం తెప్పించినవాడు మందు ఖర్చు మాత్రం ఇచ్చుకోలేడా ఏంటి అన్నాడు వైద్యుడు కాస్త కోపంగా. బంగారయ్య గారేనండి, ఆయన క్రింద పనిచేసేవాణ్ణి. చాలా రోజులైంది, చూసిపోదామని నిన్న వెళ్ళాను. లడ్డూలు ఇచ్చారు, నోటి ఆత్రం కొద్దీ తినేశాను అన్నాడు బంగారయ్య. ఇంకేం, మందుకు 50 రూపాయలు అవుతుందని చెప్పి పట్టుకునిరా. ఈ లోపల నీ రోగానికి మందు సిద్ధం చేసి ఉంచుతాను అన్నాడు వైద్యుడు. అది తప్పు కాదండి. వారు పెట్టిన లడ్డూలు తిని రోగం తెచ్చుకున్నది చాలక దానికి మందు ఖర్చు కూడా వారినే ఇవ్వమని ఎట్లా అడుగుతానండి? అది నా వల్ల కాదండి అన్నాడు బంగారయ్య మొండిగా. నీ వల్ల కాకపోతే నేనే అడిగి తీసుకుంటాలే. నాకీ పూట బంగారయ్య గారి ఊరు పోవలసిన పని కూడా ఉన్నది అంటూ వైద్యుడు ఏదో చూర్ణాన్ని బంగారయ్య నోట వేసి ఇన్ని నీళ్లు తాగించి అజీర్తి రోగం బాగైపోతుందని పొమ్మని చెప్పాడు. బంగారయ్య నోరంతా ఒక్కసారి బగ్గున మండింది. నాలుక విలవిలలాడింది. కళ్ళు తిరిగినట్లయింది. చెవులు గడియలు పడ్డాయి. అడ్డదారిన గబగబా ఇంట్లోకి వెళ్ళిపడి
తీయగా నాలుకకు ఏదైనా రాచుకుందామన్న బంగారయ్య కొంత దూరం వెళ్ళి ఆ పైన నడవలేక ఒక చెట్టు క్రింద చతికిలబడి నోరు తెరిచి రోజసాగాడు. ఈ లోపలనే వైద్యుడు చుట్టుదారిన బంగారయ్య ఇల్లు చేరి బంగారయ్య ఎటూ వెళ్ళాడని త్వరలోనే రావచ్చునని తెలుసుకుని బంగారయ్య కోసం ఎదురుచూస్తూ వేచి ఉన్నాడు. కొంతసేపటికి బంగారయ్య ఆపసోపాలు పడుతూ ఇల్లు చేరి అక్కడ తలవని తలంపుగా వైద్యుణ్ణి చూసి కంగారు పడుతూ, మీరా ఇక్కడ అంటూ గోడ పక్కన ఉన్న కుర్చీలో బాధతో కూలబడ్డాడు. వైద్యుడు ఆయన్ని చూసి, నేను అనుమానిస్తూనే ఉన్నాను. ఎందుకంటే మీకు వచ్చిన జబ్బు కాయ కష్టం చేసేవాళ్ళకి బీదవాళ్లకు వచ్చే జబ్బు కాదు. మీరు కంటి జబ్బుతో వచ్చి మందడిగినప్పుడు నిజంగా బీదవాడే అనుకొని మోటు వైద్యం చెప్పాను. మీలాంటి వాళ్ళకి అలాంటి వైద్యం పట్టదు. మీ వంటి వాళ్ళ కోసము రుచికరమైన లేహ్యాలు, సువాసనాకరమైన లేపనాలు, తైలాలు ఉన్నాయి. ఈ అజీర్ణానికైనా అంతే. మీరు డబ్బు కోసం చూడకండి. దివ్యమైన ఔషధాలున్నాయి, తీయని రోగాలకి కమ్మని మందులు అన్నాడు. బంగారయ్యకు వైద్యుడు మంచి మందులే ఇచ్చి చికిత్స చేసి దండిగా డబ్బులు వసూలు చేసుకున్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.